హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ మీ ముందరికి ఒక మంచి ఈజీ టేస్టీ ఫుడ్ రెసిపీతో అయితే వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? గోంగూర చికెన్ కర్రీ. మీకు పుల్ల పుల్లగా హ్యాపీగా టేస్టీగా తినాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్ రెసిపీ చూసి ట్రై చేసేయండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ వచ్చి 4 to 5 టేబుల్ స్పూన్స్. అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు. ఈ ఆవాలు జీలకర్ర మంచిగా చిటపట అనాలి. అలా చిటపట అన్న తర్వాత ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 యాడ్ చేసుకోండి. మంచిగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. అండ్ 2 కానీ 3 కానీ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేస్తున్నాం, గోంగూరకు మంచి ఫ్లేవర్ రావాలి కదా, అందుకు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఎర్రగడ్డ తీసుకొని మంచిగా మీడియం సైజులోనే కట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది కూడా గోంగూర కోసమే. గోంగూరకి ఆనియన్స్ ఎండుమిర్చి అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. సో అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కూరకి ఎంత అవసరమో అంత సాల్ట్ యాడ్ చేసుకునేసేయండి. సాల్ట్ వల్ల మనకి ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇది చిన్న టిప్ అన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా 1.5 టేబుల్ స్పూన్స్. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి, మనకి వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ క్యారేజెస్ అలా చేసే వాళ్ళకైతే ఈజీగా మనకి ఫాస్ట్గా త్వరగా అయిపోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకునేయండి. కర్రీ త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఈ కర్రీస్లో టైం తీసుకునేదే ఆనియన్స్ వేగడం అనమాట. సో ఇప్పుడు అంతా బాగా వేగిన తర్వాత ఒక రవ్వ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్, అంటే ఏంటి, కారపొడి, ధనియాల పొడి. ఈ 2 నేను ఆల్రెడీ మిక్స్ చేసి కలిపి పెట్టుకునేసి ఉంటాను. సో అందుకు ఒకే స్పూన్లో వేసుకునేసాను. మీరు సపరేట్గా ఉంటే కానీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత గోంగూర యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నా 1 కేజీ చికెన్కి. ఈ గోంగూర ఏమంటే ఈ దానికి కొమ్మల్లాగా ఉంటాయి కదా, మొలకలు చిన్నగా, అవన్నీ కూడా వేయకండి. ఓన్లీ లీఫ్ వరకే వేసుకోండి. ఎందుకంటే ఆకు అనేది మనం ఈజీగా కుక్ చేసుకునేయచ్చు. ఆ కొమ్మలు యాడ్ చేసినామంటే కష్టము, అది కుక్ అవ్వదు అండ్ డిస్టర్బ్గా ఉంటుందన్నమాట ఫుడ్ తినేటప్పుడు. అదే పచ్చడికి అయితే మనం నూరేస్తాం కాబట్టి అది ఏమంతగా తెలియదు. ఇక్కడ చికెన్ కర్రీకి మనము పేస్ట్ లాగా చెయ్యం కాబట్టి ఓన్లీ లీవ్సే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే, మనం ఎప్పుడు చికెన్ వండుకోవాలన్నా ఒక ½ అన్ అవర్ ముందు మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి. చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. పీస్ అనేది సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీగా బాగా ఉంటుంది చికెన్. ఇది ఒక చిన్న టిప్. నేను ఎప్పుడు చికెన్ చేసినా అలానే చేస్తాను, చాలా టేస్టీ వస్తుంది. సో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలుపుకునేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఈ 2 యాడ్ చేసుకొని బాగా మళ్ళీ కలపండి. చికెన్కి బాగా అంటాలి కదా, కారాలు మిరియాలు అన్నీ తడితేనే చికెన్ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏమైందంటే నాకు టేస్ట్ కొంచెం తక్కువ అనిపించింది, సాల్ట్. సరే అని సాల్ట్ యాడ్ చేసుకున్నా. మీకు అవసరం లేదనుకుంటే యాడ్ చేయకండి. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పెట్టి మూత క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఎందుకంటారా, మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేసాం కదా, అప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది చికెన్లో. సో ఆ వాటర్ అంతా హీట్కి బయట వచ్చేసి ఆ వాటరే సరిపోతుంది మనకి. నాకు ఇక్కడ ఏమంటే కొంచెం కారం ఏమో తగ్గింది అన్నట్లు అనిపించింది, అందుకోసం 1 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. మీకు కనుక అవసరం లేదనుకుంటే అవసరం లేదు, ఇది ఆప్షనల్ అనమాట. సో ఇలా ఎప్పుడన్నా మనకి టేస్టీగా చికెన్ డిఫరెంట్గా తినాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే అందాన్ని ఇస్తుంది కూరకి. సో ఇప్పుడైతే మన టేస్టీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్లో చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికన్నిటికన్నా ముందు ఇంకో పని చేయాలి. నా ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అలా ప్రెస్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.